హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేనైతే పల్లీలు చింతపండుతో పచ్చడి చేసిన ఎలా చేశానో చూపిస్తాను చూడండి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకొని పల్లీలు అయితే వేపుకోవాలి. అలాగే ఇంకో గిన్నెలో చింతపండు అయితే నానబెట్టుకోవాలి. పల్లీలు అయితే ఒకసారి అయితే వేపుకుందాం. పల్లీలు అయితే పొట్టు తీసుకోవద్దు, ఇలా అయితే వేయించుకోవాలి. ఇప్పుడు వచ్చేసి పల్లీలు అయితే తీసేసుకున్నాం. తర్వాత అదే గిన్నెలో కొంచెం ఆయిల్ పోసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని వేపుకోవాలి. మంచిగా వేపుకోవాలి. వేపుకున్న పచ్చిమిర్చి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందే వేపుకున్న పల్లీలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. తర్వాత ఎల్లిపాయలు అండి, 2 ఎల్లిగడ్డలు అయితే తీసుకున్నాను. వెల్లిపాయలు వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది పచ్చడి. అలాగే 1 టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, మిక్సీ ఇలా అయితే పట్టుకోవాలి. బాగా మెత్తగా కూడా పట్టుకోవద్దు, కొంచెం బరుకు ఉండేటట్టు చూడాలి. ఇప్పుడు వచ్చేసి గిన్నెలో మనం మిర్చి వేసుకున్న గిన్నెలో కొంచెం ఆయిల్ పోసుకొని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి, ఆవాలు వేసుకోవాలి, అలాగే కొంచెం శనగపప్పు వేసుకోవాలి, అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. పోపు మంచిగా అయిపోయాక కొంచెం పసుపు వేసుకోవాలి. చూడండి, పసుపు కూడా వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ముందే మిక్సీ పట్టుకున్న పచ్చడిని పోపులో వేసుకోవాలి. ఎందుకంటే చింతపండు పచ్చి వాసన పోవాలి అంటే గిన్నెలో పోపులో వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు మంట సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత బౌల్లో తీసుకోవాలి. ఈ పచ్చడి దోశలకైనా కూడా, చపాతీలకైనా కూడా, రైస్లో కూడా తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి వీడియో చూసి అయితే పచ్చడి అయితే ట్రై చేయండి.